ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. ఈ పూట పరిశుద్ధ గ్రంథములో నుంచి పాత నిబంధన రాజుల మొదటి గ్రంథములో 11వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుతున్నాం. 34లో చదువుతున్నాం. రాజ్యము వాని చేతుల్లో నుండి బొత్తిగా తీసుకొని నేను కోరుచున్నానని నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడాలను అనుసరించును గనుక దావీదును జ్ఞాపకము చేసుకొని అతని దినములన్నీ కూడా అతనిని అధికారిగా ఉండనిత్తును. ఈ వాక్యములో మరి సౌలు మొదటి రాజుగా, ఇజ్రాయేల్ రాజుగా ఉన్నారు. సౌలు చేతిలో నుండి బొత్తిగా మరి ఆ అధికారాన్ని తీసివేసి నా సేవకుడైన దావీదు ఆజ్ఞలను అనుసరించాడు, నా కట్టడాలను అనుసరించను గనుక దావీదుని జ్ఞాపకము చేసుకొని అతని దినములన్నీ కూడా అతనికి అధికారము ఉండనిత్తును. చూడండి, దేవుడు దావీదుని జ్ఞాపకము చేసుకొనగా ఏమై ఉన్నదంట? ఆయనకి అధికారాన్ని స్థిరపరచబడినట్లుగా రాయబడు. దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనకు సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆ సర్వాధికారి అయినటువంటి దేవుని సన్నిధిలో ఆ అధికారాన్ని మనము చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఒక రాజుకి అధికారం ఉంటుంది. మరి దేవుని నమ్మినటువంటి పిల్లలకి ఏముంటుంది మీరు గమనించాలి. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగి పరిపూర్ణమైనటువంటి దేవునితో నడిచేవారికి వాళ్ళకి ఏం అధికారం ఉంటుందంటే, దేవుడు ఆత్మ సంబంధమైన అధికారాలు ఎన్నో ఇచ్చాడండి. ఎన్నో విధాలుగా ఆత్మ సంబంధమైన అధికారాలు వారికి దేవుడు కలుగు చేశాడు. ఇక్కడ ఎప్పుడైతే దావీదు దేవుడి కట్టడాలను విధులను అనుసరిస్తున్నాడో దావీదుకి అందుకనే దేవుడు అతనికి అధికారాన్ని అనుగ్రహించాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి అలాగనే ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్కరు మనం గమనించాలి. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే సర్వాధికార్యాలు దేవుడు మనకిస్తున్నాడు. ఏంటిది అనేది మనం చూస్తే లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో 19వ వచనంలో మనం చదువుతున్నాం. 10వ అధ్యాయం 19వ వచనంలో, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కును, శత్రువు బలము మీద మీకు అధికారము అనుగ్రహించుచున్నాను, ఏదియు మీకు ఏమాత్రము హాని చేయదు. చూడండి, దేవుడు ఆత్మ సంబంధముగా మాట్లాడుతూ ఇదిగో పాములను తేళ్లను త్రొక్కెను, శత్రువు బలం మీద నీకు అధికారమును అనుగ్రహించను, ఏది మీకు ఏ హాని చెయ్యదు అని చెప్తాడు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి దేవుని పిల్లలకు దేవుడు సర్వాధికారములు ఇస్తున్నాడు. ఎప్పుడనంటే మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకో. ప్రతి విషయములో మనము ఆయన జ్ఞాపకాలలో ఉన్నప్పుడు వాక్యం చెప్తున్నమాట, నీకు అధికారము దేవుడిస్తున్నాడు. అధికారము యెషయా గ్రంథములో 63వ అధ్యాయములో 11వ వచనంలో చదువుతున్నాం. 63వ అధ్యాయం 11వ వచనం, అప్పుడు ఆయన పూర్వదినములలో మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకొని అతని మంద కాపరులకు సహకారి అయి సముద్రములో నుండి తమను తోడుకొని వచ్చినవాడు. చూడండి, ఎప్పుడైతే మోషేను తన జనుల్ని జ్ఞాపకం చేసుకున్నాడో రెండో మాట మనం చూడాలి, ఆయన వారికి సహకారిగా ఉన్నాడు. సహకారిగా ఉండి వారికి సహాయం చేసుకుంటూ వస్తున్నాడు దేవుడు. నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన జీవితంలో, ఆత్మీయ జీవితంలో దేవునితో మనం నిబంధన కలిగినటువంటి మనము చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఆయన ఎప్పుడైతే ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని అక్కడ ఇజ్రాయేలీలు అలాగే మోషే నాయకత్వంలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఇదిగో వారిని సహకారిగా ఆ సముద్రము నుండి తప్పించి దాటించినట్లుగా రాయి. ఎటువంటి సమస్య అయినా సరే, ఎటువంటి చిక్కు సమస్య అయినా సరే, ఎటువంటి నీకు మించిపోయిన సమస్యలైనా సరే, ఇక్కడ దేవుడు మనకి సహకారిగా ఉంది. నిన్ను జ్ఞాపకం చేసుకునేవాడు. నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకో. దేవుడి జ్ఞాపకాలలో నీవు ఉండాలి. దేవుని జ్ఞాపకాలలో ఉన్నప్పుడు నీకు సహకారిగా ఆయన ఉన్నాడు అనంటానికి రుజువు వాక్యమే మనకు ఆధారం.
కీర్తన గ్రంథంలో మనం చదువుతున్నటువంటి విషయములో మనం చదివితే 18-16లో చూస్తున్నాం. ఉన్నత స్థలములో నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి తీసుకొని వచ్చాను. ఇక్కడ మీరు గమనించాలి, ఎక్కడి నుంచి అంట? ఉన్నతమైనటువంటి స్థలములో నుండి చెయ్యి చాపాడు ఆయన. ఎందుకని అంటే ఆయన మనకు సహకారిగా ఉన్నారు. యేసయ్యే మనకు సహకారి అయి ఉన్నారు. ఇక్కడ కూడా అంటారు, జలరాశులలో నుండి తీసిను దేవుడు నిన్ను తీశాడు. అంటే ఈ జలరాశులకు సాదృశ్యం ఏంటంటే ఎన్నో శ్రమలలో నుండి దేవుడు ఆయన ఉన్నత స్థలములో నుండి ఆయన చేయి చాపి వారికి సహకారిగా ఉన్నాడు. ఆయన నేను జ్ఞాపకములు చేసుకుంటున్నాడు ఆయన ప్రతి ఒక్కరిని కూడా. ఎన్నో సమస్యలు, ఎన్నో పరిస్థితులు, ఆ స్థితిలో నుంచి దేవుడు వారిని తప్పించి నడిపించినటువంటి గొప్ప దేవుడు కదా. ఎన్ని శోధనలకు చూచినా, శ్రమలకు చూచినా ఆయన చేయి చాపి తప్పించాడు, సహకారిగా ఉన్నాడు. యేసు ప్రభు వారు మధ్యరాత్రి వేళ ఇంచుమించుగా 3వ జామున అవుతున్నటువంటి సమయంలో సముద్రం మీద నడుచుకొని వస్తున్నప్పుడు దూరం నుండి చూసినటువంటి పేతురు అంటున్నాడు, ఇదిగో నేను కూడా సముద్రం మీద నడవాలి, రమ్మని చెప్పారు. మత్తయి సువార్తలో 14:29లో ఈ మాటలు ఉంటాయి. ఆయన రమ్మనగా పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచి ఉండగా గాలిని చూసి భయపడి మునిగిపోయసాగాను. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేయగా వాక్యం చెబుతున్న మాట వెనువెంటనే చెయ్యి చాపి పేతురుని లేపినట్లుగా రాయి. అంటే సముద్రం అనేది మనకి ఏంటిదంటే ఈ ఆత్మీయ జీవితంలో ఒక శోధనలు, నానా విధమైనటువంటి కృంగదీసేటువంటి సమస్యలు ఉంటాయి. వాటిల్లో కొందరు ఎందుకు పడిపోతున్నారంటే యేసు వైపు చూడక, మనకు సహకరించేటువంటి దేవుడి వైపు చూడక, మనుషుల పద్ధతులు, మనుషుల యొక్క మాయోపాయాలు చేత కొందరు మునిగిపోవటానికి, కొందరు పడిపోవటానికి మూలకారకులు అవుతున్నారు. వాక్యం అదే చెప్తున్న మాట. అందుకనే దేవుని వాక్యం చెప్తున్న మాట మనం చూడవలసింది మన ప్రభు అయిన యేసుక్రీస్తును. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనము చూడాలి. నీకు సహకారిగా ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే ఇదిగో ప్రభు వైపు చూసినంత వరకు బాగానే నడిచారు, కాస్త గాలిని సముద్రం చూడగానే భయపడటం మొదలైందంటే మునిగిపోవటం సాగాడు. అయినను కూడా దేవుడు అతని మీద కనికెరపడి అతని మీద చేయి చాపి ఆయన్ని లేవనెత్తెను అని రాయబడి. కాబట్టి యేసు వైపు మనం చూడాలి. యేసుక్రీస్తు మనకు సహకారిగా ఉన్నాడు. మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడు. మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే నీకు కలిగే ఆశీర్వాదాలు, లాభాలేంటో ఇక్కడ మనం ఈ పూట వాక్యం చూస్తాం. చివరిగా ఒక మాట, లూకాసు వార్త 23వ అధ్యాయంలో 42వ వచనంలో మీరు చదివితే 23:42 మనందరికి పరిచయమైన మాటలు. శిలువ మీద కుడివైపునున్న దొంగ మాట్లాడుతున్నారు. ఆయనను చూసి, యేసు నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి. చూడండి, ఎవరిని చూశాడు? ఇప్పుడు యేసు వైపు చూశాడు. ఒకప్పుడు లోకం వైపు చూశానయ్యా, నేను పాపం వైపు చూశాను, వ్యసనాల వైపు చూశాను, మాకు తగిన శిక్ష ఇది, నువ్వు దైవ కుమారుడివి, నువ్వు నిజముగా దేవుడివి అని చెబుతూ యేసు వైపు చూసి గుర్తించగానే, ఎప్పుడైతే యేసు ప్రభు అని గుర్తించాడో ప్రభు అంటారు, నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. చూశారా? దేవుడి జ్ఞాపకాలలో ఉండాలంటే దేవుని గుర్తించాలి. ఆ సర్వశక్తి కలిగిన దేవుని గుర్తించగలిగితే కలిగే లాభాలు మొదటి చెప్పినటువంటి మాటల్లో ఆయన నువ్వు గుర్తించి ఆయన జ్ఞాపకాలలో నీవు ఉండగలిగితే నీకు అధికారం ఇస్తాడు. ఆయన జ్ఞాపకాలలో నువ్వు ఉండగలిగితే నీకు సహకారిగా ఉంటాడు. ఆయన జ్ఞాపకాలలో ఉంటే నిశ్చయముగా ఆయన రాజ్యములో నిన్ను చేర్చుకుంటాడు. కాబట్టి నువ్వు ఆయన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకో. సంవత్సరానికి ఒకసారా, లేకపోతే బాధ కలిగినప్పుడా, లేకపోతే నెలకు ఒకసారా, ప్రతిదినము ఆయన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన చెప్పిన వాక్యములను జ్ఞాపకం చేసుకో. ఆయన సన్నిధిని జ్ఞాపకం చేసుకో.
ఆయన ఎన్నడూ నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. ఆయన కృప నిరంతరము నీకు నీ కుటుంబానికి నిలిచి ఉండునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఇదిగోనైనా మరి ఈ ఉదయకాలం చేస్తున్న ప్రార్థనలో ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి వాళ్ళని జ్ఞాపకం చేసుకుని ఏ స్థితిలో పడిపోయారు, ఏ స్థితిలో బలహీనంగా ఉన్నారు ప్రభువా, ఎక్కడ అధికారాన్ని కోల్పోయారో మీరు ఇచ్చింది తిరిగి మరలా వాళ్ళ అధికారం పొందుకోవాలి. తిరిగి మరలా మీరే అయా ఏ శోధనలో, కష్టాల్లో, దుఃఖంలో పడిపోయి ఉన్నారు, ఆ స్థితిలో నుంచి వారిని తిరిగి నాయన సర్వాధికారములు మీరు ఇచ్చి సహకారిగా మీరు నిలవబడి సహాయం చేయండి ప్రభా. మీ రాజ్యములో చేర్చబడినట్లుగా ఇంకా నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థన చేస్తూ ఉంటాయి. ఆత్మలు రక్షించండి, విడిపించండి, ప్రతి ఒక్కరికి సమాధానం దయచండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునితో వచ్చిన పరిశుద్ధ